హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రేమిల. మనము మన రిజిస్టర్లలో ఒక గర్భిణిని నమోదు చేసిన తర్వాత మనకి ఇంకా ఎన్ని రిజిస్టర్లలో మనం అప్డేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. నాకైతే చూడండి, గర్భిణీ స్త్రీ ఇక్కడ 41వ నెంబరు సీరియల్ నెంబర్, వాళ్ళ హౌస్ నెంబరు 4వ నెంబర్ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి అనేది మొన్న 7వ తేదీన డెలివరీ అయింది. మార్చి 7వ తేదీన డెలివరీ అయిందనమాట. ప్రైవేట్ హాస్పిటల్, సిజరీను, సజీవము, ఆడపిల్ల 2 కేజీలు 700 నింపాను. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి అనేది మీకు ఒకసారి చెప్తాను. అయితే అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను, ఇంకా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. తప్పు ఒకళ్ళు చెప్పుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ గర్భిణీల విభాగం ఏ అనమాట, గర్భిణీల రిజిస్టర్ విభాగం ఏ. అయితే ఇప్పుడు విభాగం బిలో మనం ఈ అమ్మాయిని బాలింతగా నమోదు చేయాలన్నమాట. అయితే ఇక్కడ అనేది ఆ అమ్మాయిని నేను నమోదు చేశాను. చూడండి, సేమ్ అక్కడ 41 సీరియల్ నెంబర్ 4 ఈ అమ్మాయిని ఇక్కడ నమోదు చేశాను. సేమ్ హస్బెండ్ నేము, ఎంసీపీ నెంబరు, ఆధారు, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. ఆల్రెడీ డెలివరీ డేటు, హాస్పిటల్, సిజరీను, సజీవము ఇవన్నీ ఎంటర్ చేశాను. ఇక్కడైతే ప్రసవానంతరం ఆరోగ్య తనిఖీ తేదీ వేశాను. మనం ఇక్కడ కుటుంబంలో క్రమ సంఖ్య రాయాలన్నమాట. ఈ అమ్మాయి మొన్నే పుట్టింది కాబట్టి ఇంకా బేబీకి పేరు పెట్టలేదు. ఇక్కడ కుటుంబ సర్వే నెంబర్ వేయాలి కాబట్టి, బేబీ యొక్క సర్వే నెంబర్ వేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్గా నింపవలసిందల్లా కుటుంబ వివరాల రిజిస్టర్ అనేది మనం నింపాలన్నమాట. కుటుంబ వివరాల రిజిస్టర్లో అమ్మాయి 41 కదా, 41వ నెంబరు హౌస్ తీస్తాను. 41లో చూడండి, అరసవల్లి ప్రియాంక ఉంది కదా ఈ అమ్మాయికి పాప పుట్టింది. వాళ్ళ అత్తగారింటి పేరు వేరే పేరు కాబట్టి పేరు మార్చాను. సీరియల్ నెంబర్ 7 ఇచ్చాను. 7/3/2026 వేశాను. వీళ్ళ తల్లిగారి పేరు రాశాను అనమాట. ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్లో 2 బాలింతలు ఉండొచ్చు. పిల్లల తల్లి తెలియడం కోసమని మనం ఇక్కడ తల్లి పేరు రాసుకుంటాం. అంతకుముందు ఒక బాబు ఉన్నాడు, వాళ్ళ అమ్మగారి పేరు నీలిమ. అంతకుముందు గర్భిణీ బాలింత అనమాట ఆవిడ, ఇప్పుడు లెఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి పేరు ఇక్కడ రాశాను అనమాట. పిల్లలను పెట్టాను. ఇక్కడ గర్భిణీని బాలింతగా మళ్ళీ చెరిపేసి నోట్ చేశాను అనమాట ఈ ప్రియాంక ప్లేస్లో. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి 7/3/2026 నమోదు చేశాం కాబట్టి మనం ఈ బాబుని ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. నేను ఒక్కొక్క లైన్ చెరుపుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, మనం రికార్డ్ ఎప్పుడు అప్డేట్ చేశాము అనే డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. 7/3/2026. మళ్ళీ ఆ బాబు పుట్టిన డేట్ని నేను ఇందులో ఎంటర్ చేశాను కాబట్టి 7/3/26 అని ఇక్కడ అప్డేట్ చేసిన తేదీ వేశాను అనమాట. ఇది ఇప్పుడు ఈ నెంబర్ ఎంత, 7వ నెంబరు. ఇక్కడ గర్భిణీని బాలింతగా మార్చాను. తర్వాత ఈ బాబు పాప పేరు ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ పాపకి సీరియల్ నెంబర్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 7 అనే సీరియల్ని మనము ఇందులో వేసుకుంటామంట. ఇప్పుడు ఈ రిజిస్టర్లో గర్భిణీని బాలింత చేస్తాం, ఆ డీటెయిల్స్ అన్నీ నింపాం. ఇక్కడ 7 అని వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అందులో నుంచి ఇందులోనికి వచ్చింది. సర్వే రిజిస్టర్లో అప్డేట్ చేశాము. ఇప్పుడు మనము 10వ నెంబర్ రిజిస్టర్లో మనము మళ్ళీ దీన్ని మొత్తం ఈ 10వ నెంబర్ రిజిస్టర్లో మనము అప్డేట్ చేసుకోవాలన్నమాట. 41వ హౌసు చూడండి, 41వ హౌస్లో ఇక్కడ గర్భిణీగా ఉన్న ఆమెను చెరిపేసి బాలింతగా ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ పాపని ఎంటర్ చేశాను అనమాట. ఇది 10వ నెంబర్ రిజిస్టర్లో కూడా మనము అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడప్పుడే మనం అప్డేట్ చేసుకోవాలి. గర్భిణీలను బాలింతలు వెళ్ళిపోయిన పిల్లల వాళ్ళని మనం మంత్ ఎండింగ్లో అంటే ఇయర్ ఎండింగ్లో డిలీట్ చేస్తాము. కానీ కంపల్సరీగా గర్భిణీ బాలింత 7 నుంచి 3 పిల్లలు మాత్రము మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ 10వ నెంబర్ రిజిస్టర్లో అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ 10వ నెంబర్ రిజిస్టర్లో కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా గ్రోత్ రిజిస్టర్లో ఆ పాప పేరు ఎంటర్ చేసి మనం గ్రోత్ వేయాలి కాబట్టి గ్రోత్ రిజిస్టర్లో ఆ పాపని మళ్ళీ ఎంటర్ చేశాను అనమాట. చూడండి, పాప 41, పాప కుటుంబ క్రమ సంఖ్య 7, పాప పేరు ఇంకా పెట్టలేదు కాబట్టి గ్యాప్ ఉంచాను. 7/3/26. ఆ పాప మార్చిలో పుట్టింది కాబట్టి ఈ మార్చి నెల 0 డేస్. మామూలుగా 2 కేజీలు 700, అలాగే హైట్ 48, నార్మల్లో ఉందన్నమాట. ఇలా గ్రోత్ రిజిస్టర్లో కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఇంకా ఎక్కడ ఎంటర్ చేయాలి, వ్యాధి నిరోధక టీకాల్లో ఆ పాప పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట.
వ్యాధి నిరోధక టీకాల్లో వీళ్ళు తాత్కాలిక నివాసులు కాబట్టి బ్యాక్ సైడ్ ఎంటర్ చేస్తున్నాను. బుక్ ఎంట్రన్స్లో అయితే మన ఈసీ పిల్లలు అంటే మన కోడల తాలూకా పిల్లలు అయితే పర్మనెంట్గా ఉంటారు కాబట్టి ఇందులో ఎంటర్ చేస్తాము. మన కోడళ్ళ తాలూకా పిల్లలు అయితే, అదే ఆడపిల్లల పిల్లలు అనుకోండి రివర్స్ నుంచి ఎంటర్ చేస్తున్నాను అనమాట. రివర్స్లో ఎంటర్ చేశాను. చూడండి 41-7. అలాగే పాప పేరు ఇంకా పెట్టలేదు. పాప 7/3/26 టీకా వేశారు. ఇందులోనైతే అప్డేట్ చేశానన్నమాట. వ్యాధి నిరోధక టీకాలు ఎలా నింపాలి ఏంటి అనేది వేరే వీడియోలో చెప్తాను మీకు. ఇదైతే ఈ బుక్లో ఎంటర్ చేయాలన్నమాట. అంటే గర్భిణీని బాలింతగా విభాగం బిలో నింపాలి. అలాగే సర్వే రిజిస్టర్లో తనకు ఎంటర్ చేసి గర్భిణీని బాలింతగా మార్చాలి. అలాగే అప్డేట్ చేయాలి. ఆ తర్వాత 10వ నెంబర్ రిజిస్టర్లో మార్చాలి. ఆ తర్వాత పిల్లల బరుగుల్లో మార్చాలి. వ్యాధి నిరోధక టీకాల్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత మనం ఇన్ని రిజిస్టర్లో అయితే మనము నింపవలసి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వేరే రికార్డు కోసం చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటే రికార్డులు కానీ పిఎంవివైలు కానీ ప్రతి ఒక్కటి కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.